సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జూలై 9న జరిగే సమ్మె విజయవంతంకై గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, ఏఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు జి రాములు, టిఎన్టీయూసి రాష్ట్ర నాయకులు ఏడుకొండలు, టిఎస్యుఎస్ నాయకులు పోగుల శేఖర్లు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు తోడ్పడుతున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల మెడకు ఉరితాడు బిగించేలా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఇవి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కట్టు బానిసలుగా చేసేందుకు ఉద్దేశించబడినదని అన్నారు. 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని, బొగ్గు గన్లను అమ్మకాలని నిలిపివేయాలని, కొత్త గన్లకు అనుమతి ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అసంఘటిత కార్మికులకు నెలకు కనీసం వేతనం 30,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని తదితర డిమాండ్లతో జూలై 9న సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాలకు పిలుపునిచ్చాయని సింగరేణిలో హెచ్ఎంఎస్ఐ, ఎఫ్టియు, టిఎస్యు, ఏఐఎఫ్టియు, టిఎన్టీయూసి, ఎస్జీకేఎస్ సంఘాల కూటమి ఆధ్వర్యంలో 17 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు సింగరేణి చైర్మన్ బాలరాం, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు అందించడం జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కని కార్మిక ఐక్య వేదిక నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎస్ రవీందర్, రాజన్న, జి మల్లేశం, రాజనర్సి, పి మొండయ్య, రాయపోషం, ఎస్ ప్రసాద్, ఫయాజ్, సంతోష్ రాజు పాల్గొన్నారు. అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై 9కి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై 9న సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది. ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి. మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి, కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి, లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లిన్ కావచ్చు, అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరిచాం. ఇప్పటికే డైరెక్టర్ పాకు, జిఎం పర్సనల్ కూడా మనకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా కోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి. జూలై 9న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తుంది. జూలై 9 సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు అనే పదమున్న వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని హక్కులు రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. 4 కోట్లకు వ్యతిరేకంగా పాత చట్టాలను అమలు చేయాలి. 30,000 కనీస వేతనం ఇవ్వాలి. కొత్త బావులు, కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి. మూతపడ్డ పరిశ్రమలకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళని కొనసాగించాలి. ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మె ఇది. 17 కార్మిక సంఘాలు కలిసి, దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మెకు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఒక్కరోజు నిరవధిక సమ్మె, నిరసన సమ్మె, ఇది నిరవధిక సమ్మె కాదు, నిరసన సమ్మె. నిరసన సమ్మెతోటి ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. కార్మికులు ఏకతాటిపైన అందరూ, ఒకవేళ కొంతమంది ఎన్డీఏలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసినా వాళ్ళకు తిప్పికొట్టైన సమ్మె విజంతం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణిలో మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, టిఎన్టీయూసి, ఎస్జీకేఎస్ 6 సంఘాలను కలిసి మేము సమ్మె పిలుపుకోవడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన